బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరల ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. ఇవాళ మళ్లీ తగ్గుదల నమోదైంది. మార్కెట్లో తాజా రేట్ల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹1000 తగ్గింది. దీంతో ప్రస్తుతం ప్యూర్ గోల్డ్ రేట్ ₹1,57,560 ఉంది. ఇక వెండి కూడా ఇవాళ తగ్గింది. 3000 తగ్గుదల నమోదైంది. తాజా తగ్గుదలతో ప్రస్తుతం కిలో వెండి ధర ₹2,60,440కి చేరుకుంది. ఇక బంగారం ధరల ఒడిదుడుకులకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. బంగారం వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న కాస్త పెరిగింది, అలాగే ఇవాళ కూడా కాస్త తగ్గింది గోల్డ్ సిల్వర్. అంటే దీనికి కారణాలు ఏంటి? ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు మీరు అన్నదానికి ఇప్పటికే మళ్ళీ తేడా వచ్చేసింది. 5,000 దాకా తగ్గింది సిల్వర్. సరే ఓకే, దాని ఒడిదుడుకులు అవి జర్నీ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈవెంట్స్ లేవు. గోల్డ్ సిల్వర్ ఏవైతే కమోడిటీస్ లో కాపర్ ప్లాటినం ఉన్నాయో అవన్నీ మూవ్మెంట్ ఉండవు. ఉన్నా గానీ ఇలానే 1% పైకి కిందికి. ఇప్పుడు సపోజ్ సిల్వర్ 2% మైనస్ లో ఉంది. గోల్డ్ వచ్చేటప్పటికి 1%, 0.7, 1% అటు ఇటుగా కొట్టుకుంటూ ఉంటది. ఎందుకంటే నిన్న కూడా బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్ కంప్లీట్ అయింది ట్రంప్ వాళ్ళతో. అంటే ట్రంప్ ఏం చేస్తుండు, ఎవరెవరైతే పెండింగ్ ఉన్నారో సంవత్సర కాలం నుంచి వినని వాళ్ళు, ఎవరైతే ఇంకా ఆగిపోయిన వాళ్ళు, వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉన్న వాళ్ళు అవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ వచ్చింది. మెయిన్ మందే ఉండేది. మంది కూడా ట్రేడ్ డీల్ అయిపోయింది లాస్ట్ వీక్. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అయిపోయింది నిన్న బంగ్లాదేశ్. ఇక ఏం లేదు. ఇక మన నెక్స్ట్ 3 ఏళ్ల వరకు ఈ గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో ట్రంప్ నిర్ణయాలు తీసుకునేంత వరకు, ట్రంప్ ఏదైతే 1 ఇయర్ నుంచి బాగా జరిగిందో ఈ గోల్డ్ సిల్వర్ మీద బాగా ఎఫెక్ట్ పట్టడం జరిగింది. ఇక మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఇక పెద్దగా ఏముండదు. మళ్ళీ పాత రోజుల మాదిరే రోజు కొంచెం పెరగటం తగ్గటం. కానీ జనాలందరికీ అవేర్నెస్ రావడం జరిగింది. గోల్డ్ పెరుగుతుంది, తగ్గుతుంది, పెరిగినప్పుడు అమ్ముకోవాలి, తగ్గినప్పుడు కొనుక్కోవాలి అనేది ఒకటి రావడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి ఆ పాత రోజులు ఏదైతే ఉందో చాలా కొద్ది మంది ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సర కాలం నుంచి ఎప్పుడైతే ఒక 4-5 మంత్స్ నుంచి విపరీతంగా అంటే విలేజెస్, డిస్ట్రిక్ట్ లో కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. ఓహో, గోల్డ్ సిల్వర్ కూడా మనం బిజినెస్ చేయొచ్చు, గోల్డ్ సిల్వర్ కూడా ట్రేడింగ్ చేయొచ్చు, గోల్డ్ సిల్వర్ కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు, గోల్డ్ సిల్వర్ ఫాలో అప్ చేయొచ్చు, గోల్డ్ సిల్వర్ కూడా ఒక రకమైన బిజినెస్. ఈ షేర్ మార్కెట్ అనేటప్పటికి కొంచెం నాలెడ్జ్ తో కూడుకుని ఉంటది. షేర్ మార్కెట్ అంటే జూదం, వ్యసనం, రేస్ కోర్సు, ప్యాకట, ఏ పదాలు ఉన్నాయో అన్ని షేర్ మార్కెట్ కి వర్తిస్తాయి అనేది వాళ్ళకు ఒక అపోహలు ఉండేది. అందుకని షేర్ మార్కెట్ చాలా దూరంగా ఉంటారు. అయితే గోల్డ్ సిల్వర్ కి ఏం అక్కర్లేదు. దానికి నాలెడ్జ్ తోటి కానీ, వేరే దానికి ఫండమెంటల్స్ కానీ, దానికి టెక్నికల్స్, గ్రాఫ్లు, దానికి ఏం అక్కర్లేదు. తగ్గింది కొనుక్కో, పెరిగింది అమ్ముకో. విలేజెస్, డిస్ట్రిక్ట్ లో మామూలు మహిళలు కూడా అంటే ఫీమేల్ వాళ్ళు కూడా ఇగో తగ్గిందట కొంచెం కొనరాదయ్యా, మన అమ్మాయికి ఉంటది, అబ్బాయికి ఉంటది అని చెప్పేసి చాలా మంది సేవింగ్స్ మాదిరి లేదు, సేవింగ్స్ జమ చేసుకొని గోల్డ్ తగ్గినప్పుడు ఎప్పుడైనా కొని ఉంటే మళ్ళీ అమ్మాయి అయితే పెండికి, అబ్బాయి అయితే కోడలికి ఇవ్వడానికి పనికి వస్తుందయ్యా, కొను అని చెప్పేసి విపరీతంగా ఉంటారు అనమాట. అంటే ఎక్కువ లేడీస్ ప్రెషర్ ఎక్కువ ఉంటది ఇళ్లలో. ఇందుకోసం అంటే ఈ గోల్డ్ సిల్వర్ విషయంలో మిగతా వాటికంటే వాళ్ళది అంత ఉండదు. గోల్డ్ అనగానే ఒక ఇన్వెస్ట్మెంట్ కింద ఉంటది, ఒక ఎసెట్ కింద ఉంటది, ఎప్పుడు మన చేతిలో ఉంటది. ఏదైనా అవసరం పడితే దాన్ని విత్ ఇన్ మినిట్స్ లో క్యాష్ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ ఏంటంటే గోల్డ్ సిల్వర్ మీదే ఉంటది. విలేజెస్ అనుకోండి, డిస్ట్రిక్ట్లు అనుకోండి, లేడీస్ అనగానే ఫస్ట్ దాని మీదే అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక అవేర్నెస్ వచ్చేసింది ఆల్ ఓవర్ మన అందరికి. ఈ అవేర్నెస్ తోటి ఇక గోల్డ్ బాగా పడటం కానీ, బాగా పెరగటం కానీ, సిల్వర్ కానీ బాగా పట్టడం ఉండవు. ఎందుకు ఉండవు అంటే కొంచెం పడగానే బయింగ్ ప్రెషర్ వచ్చేస్తుంది. అంటే కొనే వాళ్ళు పెరిగిపోతారు, మళ్ళీ పెరిగిందంటే అమ్మే వాళ్ళు అంటారు. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ రిలేషనే ఉంటుంది. మన దగ్గర పెరగడం, మన దగ్గర తగ్గడం అనేది కానే కాదు. అంతర్జాతీయ మార్కెట్ లో, ఇంటర్నేషనల్ మార్కెట్ లో పాజిటివ్ ఉంటే ఇక్కడ పాజిటివ్, అక్కడ నెగిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్. అంతకు మించి మనం వేరే ఏం అనేది లేదు. కాకపోతే ఏంటిదంటే పెద్దగా మూవ్మెంట్ ఉండదు. కాబట్టి అయితే మెయిన్ ఇవాళ న్యూట్రల్ ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎకనామిక్ డేటా వస్తుందండి. ఇంకో 3-4 days లో ఎకనామిక్ డేటా రావాలి. ఏది యుఎస్ ఒకటి, తర్వాత ఇప్పుడు వరల్డ్ మార్కెట్లు అన్ని పాజిటివ్ లోనే ఉన్నాయి. అంటే యూరోప్ మార్కెట్లు అనుకోండి, యుఎస్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు అవన్నీ పెరుగుతూనే ఉన్నాయి. అందుకని కొంచెం మన ఈ గోల్డ్ సిల్వర్ లో ప్రాఫిట్ బుకింగ్ అనుకోండి. అయితే రేపు మంగళవారం అమెరికాలో సిపిఐ డేటా వస్తుంది, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా. ఇవాళ మంగళవారం, రేపు బుధవారం వస్తుంది. ఆ డేటా కోసం వెయిట్ చేస్తుంది. మళ్ళీ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది మన ఫ్రైడే రోజు.
అది కూడా దానికోసం కూడా మార్కెట్ డేటా అంటే మార్కెట్లు ఇన్ఫ్లేషన్ డేటా కోసం పేరోల్స్ డేటా వస్తుంది ఫ్రైడే, అది దానికోసం మళ్ళీ తర్వాత కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా వస్తుంది, దానికోసం ఇవన్నీ వెయిట్ చేస్తుంది. వీటన్నిటితో పాటు ఇప్పుడు ఇక ట్రేడ్ డీల్ ఏవైతే చిన్న చిన్న దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ మంది అయింది, ఇప్పుడు బంగ్లాదేశ్ తో కూడా అయిపోయింది. మార్కెట్స్ మాత్రం ఇక షేర్ మార్కెట్ కు చూస్తే షేర్ మార్కెట్ పాజిటివ్ లో ఉంది. షేర్ మార్కెట్ 1 year వరకు ఇంకా నెక్స్ట్ 1 year వరకు మనకి నో డౌట్ అనమాట. ఎందుకంటే బడ్జెట్ అయిపోయింది, బడ్జెట్ లో ఇంప్లిమెంటేషన్స్, బడ్జెట్ లో అప్లికబుల్, రెండోది ట్రేడ్ డీల్ తోటి మామూలుగా ఉండవు. ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, మనము అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి, వేరే దేశాలతో టైఅప్ అయిన వాటికి ఎక్స్పోర్ట్ చేయాలి. అందుకని మన షేర్ మార్కెట్ మాత్రం బాగుంటుంది. ఇప్పుడు Q3 రిజల్ట్స్ ఇంకొక వారం అయితే అయిపోతుంది, రేపు 5 days తోటి కంప్లీట్ అయిపోతాయి. ఇక మళ్ళీ నెక్స్ట్ సత్యనారాయణ గారు, అయితే ఇప్పుడు మనం మ్యారేజెస్ అయితే ఎక్కువగా చూస్తున్నాం. ఇప్పుడు మ్యారేజెస్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. మరి బంగారం సిల్వర్ ఎక్కువగా కొంటుంటారు. ఇప్పుడు కొనాలి అనుకునే వాళ్ళకు ఏం చెప్తారు? అలాగే ఇప్పుడు కొనడం మంచిదంటారా అసలు, లేదంటే ఇంకొన్ని డేస్ ఆగి కొనడం మంచిదంటారా? లేదు, అక్కర్లేదు, మంచి ఆపర్చునిటీ. ఇంకొక వారం రోజులు ఏమైపోతే మీరు అన్నట్టు మూడాలు అయిపోయి పెళ్లిళ్ళు వస్తాయి. ఒక్కసారిగా మళ్ళీ పెళ్లిళ్ళు వచ్చినప్పుడు ఈ పెరుగుద్దా తగ్గుద్దా అనేది క్వశ్చన్ ఉండదు. ఎందుకంటే పెళ్లిళ్ళు అని పెంచటాలు, మూడాలు, ఆషాఢ మాసాలు అని చెప్పేసి తగ్గించటాలు, శ్రావణ మాసాలని పెరగటాలు అట్లా ఉండదు. ఇంటర్నేషనల్ మార్కెట్ ని బేస్ చేసుకొని ఉంటది. పెళ్లిళ్లు గనక ఉండి స్టార్ట్ అయితే మనకి ఆపర్చునిటీ ఏది తక్కువలో దొరుకుతుంది కొనుక్కోండి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో తగ్గింది, మన దగ్గర కూడా తగ్గింది, విపరీతంగా సేల్స్ పెరుగుతుంది. బంగారం షాపులకి మనం కొనుక్కునే వాళ్ళకి ఒక అవకాశం, ఆపర్చునిటీ అంతే తప్ప మనము పెళ్లిళ్ళు ఉంటాయని పెరుగుద్దని, ఆషాఢ మాసం ఉంటే పడిపోద్ది అనేది ఒకప్పుడు చిన్నప్పుడు చాలా మంది ఏమి ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి ఐడియా లేక, వరల్డ్ మార్కెట్లు ఆ ఇన్ఫర్మేషన్ లేక, లేకపోతే ఆ వెబ్సైట్ ఎప్పుడు అప్డేట్ చేయదో తెలియదు. అప్పట్లో ఈ డిజిటల్ ఇంతగా లేదు. పేపర్ లో పడ్డ రేట్లే అనుకోవాలి, ఆ పేపర్ లో పడ్డదే చదువుకోవాలి, పేపర్ లో పడ్డదే చూసుకోవాలి. పెరిగిందంటే పెరిగింది, తగ్గిందంటే తగ్గింది. ఇదేమో ఒకసారి పెరుగుద్దిలే ఒకసారి తగ్గుద్దిలే అని ఊళ్ళల్లో ఎవరి దగ్గర పైసలు ఉంటే అప్పుడే పోయి కొంటారు అన్నట్టు. అంతే తప్ప రోజు ఈ గోల్డ్ సిల్వర్ ఎవరు పట్టించుకోరు. ఎందుకోసం అంటే ఈ గోల్డ్ సిల్వర్ చూస్తారు, మన కాడ పైసలు ఉన్నాయి ఆ కొనడానికి, మన దగ్గర పైసలు లేనప్పుడు నువ్వు కొనడానికి నువ్వు చూసి ఏందంటారు. ఇక పైసలు ఉండి కొనాలి, ఈవెంట్ వచ్చింది అంటే మ్యారేజెస్ అనుకోండి, గృహ ప్రవేశాలు అనుకోండి, అప్పుడు ఎంతో అంతా ఆ జ్యువెలరీ షాప్ పోతారు. ఇక ఏదోనయ్యా నువ్వే చూసి ఎంతో కొంత ఇక ఇది అవసరం, ఇది పైసలు ఉన్నాయని చెప్తారు. ఇక ఆ రోజు రేట్ చూసి విలేజెస్ లో ఎక్కువ శాతం ఉంటుండు వాళ్ళే, అంటే లోకల్ షాప్స్ ఉంటాయి, వాళ్ళే ఇట్లా దాంట్లో వాళ్ళే అంటే ఆర్నమెంట్స్ వాళ్ళే చేసిస్తుంటారు. అంతా వాళ్ళ మీదనే వదిలిపెట్టేది అప్పట్లో. ఏది ఆ షాప్ వాళ్ళ మీదనే, ఇక తరిగి అంత అంటే ఇంక నువ్వేనయ్యా అనేది, ధర అంత అంటే నువ్వేనయ్యా అనేది. తర్వాత మళ్ళీ దానికి బిల్లులు కూడా ఏమి ఉండదు. ఏమన్నంటే షాప్ నమ్మకం అట్లా జరిగేది. ఇప్పుడు అట్లా లేదు. అవేర్నెస్ వచ్చింది, అడ్వాన్స్ అయింది, డిజిటల్ వచ్చింది, మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. వరల్డ్ లో ఎక్కడ ఏం జరిగినా విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఇక్కడ అప్డేట్ అవుతున్నాయి. అంటే ఏమైతుంది, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది, తగ్గుతుంది. మన దగ్గర ఇప్పుడు సేవింగ్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకు అయిపోయినాయి అంటే ఆడపిల్లలు కూడా బీటెక్లు, ఎంటెక్లు, క్యాంపస్ సెలక్షన్, ఒక్కొక్కల ప్యాకేజీలు మగపిల్లల కంటే ఎక్కువ ప్యాకేజీలు ఉన్నాయి. వాళ్ళందరూ తల్లిదండ్రులకి ఎసెట్స్ కొనిపించటం, గోల్డ్ కొనిపించటం, అంటే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ కింద అన్ని చేస్తారు. కాబట్టి అందరూ ఇప్పుడు మామూలుగా లేదు, అంటే అడ్వాన్స్ అయిపోయింది. అందుకని ఈ పెరగటాలు తగ్గటాలు ఇంటర్నేషనల్ మార్కెట్ తోటి బేస్ అయింది. కాబట్టి మనం మ్యారేజ్ సీజన్ ఉన్నాయి, ఓకే ఇంకో నెక్స్ట్ వీక్ అయితే స్టార్ట్ అయిపోతాయి. మళ్ళీ మ్యారేజ్ సీజన్ ఫుల్ ఉంటాయి, ఆ షాప్స్ అన్ని కలకల్లాడతాయి. అయితే రేటు ఎట్లన్నా కొనుక్కుంటూనే ఉంటారు. కాబట్టి ఇది ఆపర్చునిటీ. ఎందుకంటే మన February 1వ తారీఖు 2వ తారీఖు ఫాలు సిల్వరు 54% పడ్డది. అంటే మనం అప్పుడు పెళ్లిళ్ళ సీజన్ అయితే తప్పదు, కొనేదే కదా మనం. ఇప్పుడు ఇంకొక వారం తర్వాత పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది, మనకు గుడ్ న్యూస్ అనమాట. అంటే తగ్గింది, కొనుక్కోవడానికి అవకాశం. రెండోది ఏంది, ఇంకా పెరగలేదు అనేది కూడా కన్ఫామ్, అంటే పెద్దగా పెరగదు అనేది. పడ్డా పెద్దగా పడదు కాబట్టి ఏం కాదు అనేది కాదు. ఓకే, ఇంకా అంతకు మించి మనం ఎక్కువ చెప్పక్కర్లేదు. ఎందుకోసం అంటే ఈ పాటికి ఇదే అలవాటు అందరికీ అనిపిస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ అంటాం, అనుభవం. ఈ అనుభవం ఏందో అందరికీ వచ్చేస్తుంది, వర్తిస్తుంది. కాకపోతే మనం చెప్తున్న వాళ్ళు వింటున్నారు, అంతకు మించి ఏం లేదు. వీడియో చూసే వాళ్ళు అందరికీ అవకాశం ఉంటది. ఎవరైతే మ్యారేజ్ సీజన్ ఉందో కొనుక్కోవచ్చు. కావాలనుకుంటే మీరు అన్నట్టు నెక్స్ట్ వీక్ అనే బదులు కొంతగా అంటే ఎంతైతే కొంతలుచుకుంటారో విడతలుగా ఒక 4-5 విడతలుగా ఆ మ్యారేజ్ వరకు కొనేసుకోవచ్చు. అప్పుడు ఏమైందంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా యావరేజ్ అవుతుంది మనకి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. నిమిషాలు